ఇక్కడ కరెంటు మీటరు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ కరెంటు మీటర్ గురించి కొన్ని కనెక్షన్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చాలామందికి తెలిసి ఉండవు. అవి తెలుసుకోవడం వల్ల చాలా లాభం కలుగుతుంది. చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ మీటర్కి పైనుంచి సర్వీస్ వైర్ ఇన్కమింగ్గా వచ్చింది. సర్వీస్ వైర్కు 2 వైర్లు ఉన్నాయి. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్ గోయింగ్ వైర్స్ 2 ఉంటాయి. ఆ 2 ఇంట్లోకి పోయేటివి. ఈ సర్వీస్ వైర్ నుంచి వచ్చినటువంటి రెడ్ వైర్కు ఫేస్ ఉంటుంది, బ్లాక్ వైర్కు న్యూట్రల్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో స్తంభం మీద తప్పు కనెక్షన్ ఇవ్వటం కానీ, లేదా ఇక్కడ తప్పు కనెక్షన్ ఇవ్వటం కానీ జరగటం వల్ల సప్లైలు ఉల్టా పల్టా అవుతాయి. అవి సరిగా చూసుకోవాలి, లేకపోతే కరెంటు బిల్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. చూడండి, రెడ్ వైర్కు టెస్టర్ వెలుగుతుంది అంటే దాన్ని ఫేస్ అంటారు. ఫేస్ అంటే మనకు షాక్ కొడుతుంది మనం పట్టుకుంటే. సెకండ్ వైర్ బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ షాక్ రాదు, డైరెక్ట్ దాంట్లో ఏలు పెట్టవచ్చు. అలాగని అందరినీ ఏలు పెట్టమంటలేదు, ఓన్లీ టెక్నీషియన్స్ మాత్రమే. ఆ తర్వాత ఉన్నాయి ఇక్కడ ఈ 2 ఇన్కమింగ్ అయితే ఆ మిగిలిన 2 అవుట్ గోయింగ్. చూడండి, చివరిది టెస్ట్ వెలుగుతుంది. చివరి దాంట్లో నుంచి ఫేస్ వెళ్ళిపోద్ది, యువతల దాంట్లో నుంచి న్యూట్రల్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఇంట్లోకి. ఇది ప్రాసెస్ అన్నమాట. మీటర్కు ఉండవలసిన కనెక్షన్ విధానము కరెక్ట్గా ఇది. ఇలా తప్ప ఇంకొక రకంగా ఏ రకంగా ఇచ్చినా కానీ కనెక్షన్ రాంగ్ అవుతుంది. ఏ మీటర్కైనా సరే, హౌస్ పర్పస్ మీటర్స్కు ఏ మీటర్స్కైనా కానీ ఇదే కనెక్షన్ కరెక్ట్. అలా కాకుండా అటు వైర్ ఇటు వైర్ అటు కొంతమంది కొత్త టెక్నీషియన్స్, జూనియర్సు తప్పు కనెక్షన్ పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అవుట్ గోయింగ్ వైర్లు వచ్చేసి అలా మెయిన్ ద్వారా స్ట్రైట్గా ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అది ఫర్దర్ వేరే విషయము. కానీ మీటర్ దగ్గర ఉన్నటువంటి 4 కనెక్షన్స్లలో మాత్రం చాలా జాగ్రత్తగా కనెక్షన్స్ ఇవ్వవలసి వస్తుంది. అవుట్ గోయింగ్ కనెక్షన్స్లలో కూడా చాలా తేడాలు ఉంటాయండి. అటు వైర్ ఇటు వైర్ అటు కనుక వేస్తే కూడా ఇంట్లో న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ అయ్యి రిటర్న్ లూబింగ్ అయ్యి అట్లా కరెంటు బిల్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అనుభవం ఉన్న టెక్నీషియన్స్ తోటి మాత్రమే ఇటువంటి కనెక్షన్స్ ఇప్పించుకోవాలి. అనుభవం లేని వాళ్ళతోటి వర్క్ చేయించుకోకూడదు. ఇంకొకటి అంటే నేను స్క్రూ లూజ్ చేశాను చూడండి. చాలామంది టెక్నీషియన్స్ కొంతమంది తెలియక స్క్రూ ఫిట్టింగ్ చేసిన అనుకుంటారు, కానీ స్క్రూ లూజ్ ఉంటుంది అక్కడ. దానివల్ల ఏమవుతుంది? బర్నింగ్ అయింది. ఏం జరిగింది? మీటర్ బర్నింగ్ అయింది. మళ్ళీ కొత్త మీటర్ తీసుకోవాలి. అటువంటి పరిస్థితి కూడా వస్తుందండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో స్క్రూస్ లూజ్ ఉండకూడదు. ఆ మీటర్కు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో స్క్రూస్ టైట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. తెలియక లూజ్గా పెడితే బర్నింగ్ అవుతుంది. అలా చాలా జాగ్రత్తగా మీటర్ ఫిట్టింగ్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీటర్కి సప్లై అండి, కనెక్షన్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి.